హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గా ఐశ్వర్య ఛానల్. ఈరోజు చికెన్ చేయాలనుకుంటున్నానండి, గ్రీన్ చికెన్. దానికి కావాల్సిన పదార్థాలు అన్ని చూపించట్లేదు, వేస్తూ చెప్తాను. సో ఫస్ట్ అయితే బాండి పెట్టుకున్నాను కూర వండడానికి. ఇది వేడెక్కాలి, తర్వాత ఆయిల్ వేస్తాను. ఈరోజు నేను మా మనవడు ఇద్దరం కలిసి వంట దగ్గర ఉన్నాము. ఇదిగోండి మా మోకేత్ బాబు, మా చిన్న బాబు వాళ్ళ బాబు, చిన్నోడు ఎడుదిక్చును. తను కూడా చూస్తున్నాడు. తన ఎదురుగా మేమిద్దరం కలిసి చేస్తాము వంట. ఓకేనా? పాండి వేడెక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. కేజీన్నర చికెన్ అండి. ఆయిల్ ఇది వెడల్పు ఉండడంలో తెలియట్లేదు. ఆయిల్ వేడెక్కాలి. ఆయిల్ వేడెక్కిందండి. లవంగాలు, యాలకులు, చెక్క, అంటే మసాలాలో కూడా ఇవన్నీ ఉంటాయి. కొంచెం కౌసు వాసన లేకుండా ఉండడానికి ఇవి వేసుకుంటున్నాను. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, ఇవి ఫ్రై అయినాయండి. ఇప్పుడు ఆనియన్స్ వేసుకుందాము. ఆనియన్స్ వేసుకున్నాము. హాయ్ శంతలి. కొంచెం సాల్ట్ వేసుకున్నామండి. మా బాబు వేస్తాడంట. వేసావా నాన్న సాల్ట్? వెరీ గుడ్. ఇప్పుడు పసుపు వేసుకుందామండి కొంచెం. వేయినానా? వావ్, ఇంకా కొంచెం వేయినానా? చూసారా మా బాబు ఎలా హెల్ప్ చేస్తున్నాడో మాకు. అది ఒకవైపు అన్నం అవుతుందండి. ఇప్పుడు నాన్న కలుపు. మా బాబు కలుపుతున్నాడు. వావ్ వావ్ వావ్, మంచిగా కలుపు నాన్న, మంచిగా మంచిగా. వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా మా చిన్న బాబు ఎలా కలుపుతున్నాడో. ఆహా, ఇక్కడ ఉంది నాన్న, ఇంకా మంచిగా కలుపు. నేను దగ్గర ఉన్నాను, అట్లా వదిలేయట్లేదు. బాబుని పట్టుకొనే ఉన్నాను. చూడండి, అలా వదిలేసాను వేడి మీద అనుకోవద్దు. తను కొంచెం ముచ్చట పడుతున్నాడు, తనకి ఇష్టం అనమాట, అందుకని కల్పిస్తున్నాను. అంతేగాని బాబుని పట్టుకోకుండా, కేర్ తీసుకోకుండా అలా ఏం చేయట్లేదండి. ఆనియన్ చక్కగా ఫ్రై అయిందండి. ఇది వేడిగా ఉంది, మా బాబుకి తగలకూడదని పక్కన పెట్టాను. నాన్న చికెనీ చికెనీ. వావ్, బుడ్డి బుడ్డి చేతులతో ఎలా వేస్తున్నాడు నా చిన్ని కన్నయ్య, చిన్న బాబు. నా చేయి అడ్డం ఉంది చూడండి, జస్ట్ చెప్తున్నాను. కానీ చేయి పై కానీ అయి నాన్న, తగులుద్ది. అట్లా నేనేనా మరి నీకు తగులుద్ది. నా చేయి అడ్డం పెడుతున్నా. ఒక్కొక్కటి వేయద్దు, రెండు రెండు చేయి. ఇలా పైనుంచి వదులు, ఇలా పైనుంచి. ఆయిల్ మీద పడుతుంది నాన్న. నేను వేస్తాలే, నేను వేస్తాలే. మరి నువ్వు ఎగరేయకు, వేసేయి చిన్నగా చిన్నగా. అమ్మో, చిన్ని చిన్ని చిట్టు చిట్టు చేతులతో వేస్తున్నాడమ్మా మా బంగారు కొండ. చిన్న నాన్న, చిన్నగా చిన్నగా పై కన్ను చెయ్యి చిన్నగా. నేను వేస్తాను, మన ఇద్దరం వేద్దామా? మన ఇద్దరం. నేను ఇన్ని వేస్తాను, నువ్వు ఒకటి రెండు వేయి. వావ్, ఇద్దరిద్దరు కలిపి చేస్తున్న వంట. ఇద్దరిద్దరు కలిపి చేస్తున్న వంట. మా వాడికి వేడి సెగ వచ్చింది. సెగ వస్తేనే అరిచేశాడు. ఇంకా పిల్లలు వంట దగ్గరికి పోనీయకూడదులే, కానీ మేమందరం ఉన్నాము. మీకు కనిపించట్లేదు, మా పాప మేమందరం పక్కనే ఉన్నాము. తనకు వేడి సెగ తగిలింది. అలాగా కొంచెం సేపు అయిన తర్వాత కలుపుతానండి. ఇప్పుడు కలుపుదామండి.
మా వాడు కలుపుతాడంట. తనకి గిందాక వేడి శాఖ తగిలింది కదా అని నేను స్పూన్ ఇవ్వట్లేదు కలపడానికి. నేను కలుపుతానని ఏడుస్తున్నాడు. ఏం టెన్షన్ పడకండి, నేను పక్కనే ఉన్నాను, మా వాడి పక్కనే ఉన్నాను. నువ్వు వద్దు నాన్న, నీకు గిందాక వేడి శాఖ వచ్చింది కదా, వద్దు, మళ్ళీ అంటుకుంటుంది. అంటుకుంటే ఇంకా ఏడుస్తావు. జస్ట్ వేడి అనిపిస్తేనే, నువ్వు చిన్న పిల్లోడి కదా, నువ్వు తట్టుకోలేవు. జస్ట్ చూస్తూ ఉండు, నేను చేస్తూ ఉంటాను. అలాగే ఉంటుందా నాన్న, నేను చూపిస్తూ ఉండు, తర్వాత కలుపుదు, నేను పట్టుకున్నప్పుడు కలుపుదు, ఓకేనా? కాసేపు ఉడకాలి. కొంచెం కరేపాకు అయినా చాయ్ పైకాను నేను పట్టుకుంటా. నువ్వు అలా ఎక్కువ గిన్నెతోనే ఒక్క నిమిషం రా, ఇట్లా పట్టుకో, చేయి నేను పట్టుకుంటా. ఇప్పుడే పైనుంచి అట్లా కరేపాకు వేస్తున్నాడు మా బాబు. కొంచెం దూరం పట్టుకో. వేసానా కలపాలి. ఏం చేయాలి? మంచిగా కలపాలా? ఓ ఏం చేయాలి ఇప్పుడు? ఓహో, ఇది కలవలేదా? ముక్కలు కలవలేదంట. చూడండి, నాకంటే మా బాబాయ్ బాగా చెప్తున్నాడు. ఈ ముక్క తెల్లగా ఉంటే సరిగ్గా కలపలేదంట. నేను తనకు వేడి ఆడదలుగుద్దు అని నేను తనకు చెప్పట్లేదు, సరిగా కలుపు అని చెప్తున్నాడు, నాకు నేర్పిస్తున్నాడండి. చూడండి, ఏం చేస్తాం, ఇవాళ రేపు పిల్లలు కంప్యూటర్ అండి, కంప్యూటర్ ఏం చేస్తాం, అలా ఉంటాయి వాళ్ళ తెలివిలు. అది ఉడుకుతుంది నాన్న, ఉడుకుతుంది, సరేనా? ఏం నానా? పుష్ప తగ్గేదే లేదా? అబ్బో, వంట చేస్తున్నామని తగ్గేది లేదా? ఎలా తగ్గేది లేదు? వావ్ వావ్, వెరీ గుడ్. ఏమైతుందో చూద్దామా నాన్న? కూర ఏమైతుందో చూద్దామా? ఓ చూద్దామా? ఓ ఏమైంది? ఉడుకుతుంది. వెరీ గుడ్, ఉడుకుతుంది మాది. ఇప్పుడు ఉడుకుతుంది, ఇంకా ఉడుకుతుంది. ఇదంతా నీరంతా పోవాలి, ముక్కలు మంచిగా ఉడకాలి. మా పొయ్యి ఫ్లేమ్ ఎక్కువ రాదు, మా పని వాళ్ళు కడిగి నీళ్లు పోయి అలా ఉంది, అందుకని చిన్నగా అవుతుంది వంట. అవుతుంది ఇప్పుడే అన్నీ వేసేది కదా, ఇదంతా వాటర్ అయిపోయిన తర్వాత వేద్దాం. గ్రీన్ చికెన్ కదా, ఇవన్నీ గ్రీనే, రెడ్ కలర్ ఏమి వేయం. అది అంటే ఎల్లో పసుపు వేసుకోవచ్చు, కానీ చెప్తున్నా. ఉడకనిద్దామా నాన్న? ఉడికిన తర్వాత చూద్దాం. ఓకే నాన్న, మోకేత్ మూత తీసి చూద్దామా కూర ఏమైతుందో? చూద్దాం. ఓకే, వావ్. ఇప్పుడు అల్లం, ఎల్లిపాయ, గ్రీన్ చిల్లీ పేస్ట్ ఇది ఇప్పుడు వేసేద్దాం. ఇది కింద పట్టుకున్నానా? నీకు చెయ్యి వేడి అవుతుంది, నేను పట్టుకుంటా, నువ్వు కొంచెం జస్ట్ యాక్షన్ చేయి అంతే. వేసేస్తున్నాను. ఇప్పుడు ఏం చేయాలి నాన్న? ఇప్పుడు కలపాలా? నాకు అది కారం అవుతుంది. సోనో ఇప్పుడు ఏం చేయాలి? కలుపుదామా? ఓకే, మా బాబు కూడా తినాలి కాబట్టి పచ్చిమిర్చి లైట్గా వేసాము. ఎందుకంటే చిన్న బాబు కదా, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి అన్నీ కలిపితే ఇది అయింది. కాకపోతే చిన్న బాబు కదా, అందుకని కారం తక్కువ వేస్తున్నాము. ఇప్పుడు ఇది ఉడకనిద్దామా? వెరీ గుడ్. ఎల్లో చికెన్, ఇది ఎల్లో చికెన్ కాబట్టి ఎల్లో గ్రీన్లో ఉంటుంది, రెడ్ చిల్లీ వేయట్లేదు. మూత పెట్టేద్దామా నాన్న?
ఉడకాలా? ఉడకాలి. వెరీ గుడ్. ఏమైతుందో చూద్దామా నాన్న? సిద్ధం. వావ్, ఉడుకుతుంది కదా? అబ్బా, ఉడుకుతుంది నాన్న మంచిగా. వావ్, నీకు చికెన్ ఫేవరెటా నాన్న? ఫేవరెటా చికెను? 50 అది. చాలా ఇష్టమా? అది 15. నీకు చాలా ఇష్టమా? ఇష్టం. అవునా? ఉప్పు చూద్దాము. చెయ్యేది నాన్న, చెయ్యేది కాలుతుంది. నేను చల్లగా చేసే ఇస్తున్నానండి బాబుకి. చూడు, బాగుందా? బాగుంది. నేను చూస్తాను. ఉప్పు తక్కువ ఉంది, కొంచెం ఉప్పు వేద్దాము. ఫస్ట్లో కొంచెమే వేసాం కదా. పట్టుకున్నానా? ఒక్క నిమిషం వేసే, బాగానే పడుతుంది. పైనుంచి అట్లా అట్లనే ఉండు, నేను కలుపుతాను. అన్నీ వేసి చూడు, నన్ను వేసి చూడు అంటదంట. ఉప్పు కొంచెం ఉప్పు తక్కువ ఉన్నా, అంటే ఎక్కువ తినకపోయినా, కావాల్సినంత లేకపోయినా కూడా టేస్ట్ రాదు కూరకి. ఒకే రకం ఏం చేసుకొని తింటామండి, రకరకాలుగా ఉంటే రకరకాలు తిన్నట్టు ఉంటుంది. తర్వాత అన్ని టేస్ట్లు చూసినట్టు ఉంటుంది అలాగా. అందుకని కొంచెం ఉప్పు తక్కువ ఉండేటప్పుడు టేస్ట్ చూసినప్పుడు తెలిసింది. ఇది మళ్ళీ మంచి ముక్కలు పట్టే వరకు మళ్ళీ మూత పెడదాం. ఉడకనిద్దామా నాన్న? ఓకే, ఏమైతుందో చూద్దామా నాన్న? చూద్దాం. ఓకే, అయిపోయింది. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు నిన్నే మసాలా వేసుకుందాము. నేనేస్తా. నువ్వే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం తల్లి, చెయ్యి పైకి కనాలి, మళ్ళీ వేడి గిందాక తగిలినట్టు తగులుతుంది. దూరం నుంచి వేయాలి, నేను చెప్తాను. అవి పట్టుకో, ఇప్పుడు వేసి లోపట. అరే, కింద పోయింది నాన్న. నువ్వు చెయ్యి వదిలే, ఇంకొదిలే. కింద పడింది. వేడికి దూరం పెట్టాడు చెయ్యి. గరం మసాలా అండి, చెక్క, లవంగాలు, ధనియాలు. ఆల్రెడీ చెక్క, లవంగాలు వేసాం కదా, సో ఆ మసాలే మళ్ళీ కొంచెం లాస్ట్లో ఫైనల్గా అయిపోయింది. ఇది కింద పడ్డది, ఏం కాదు. అలా ఎంతో పడేసి పడేసి చేస్తేనే మాకు ఈ వయసులో ఇంత వస్తాయి. పసిపిల్లోడు అలాగా కింద పడి పైన పడి నేర్చుకుంటారు. ఏదైనా సరే అలాగే ఉంటుంది. ఇప్పుడు బాల్యం నుంచి మనం పెద్దవాళ్ళు చూసినట్టు రాదు కదా. తన ముచ్చటకి తను అన్నీ నేర్చుకుంటాడనమాట. అందుకోసం మేము అలా ఎంకరేజ్ చేయాలని, తను కొంచెం సరదాగా ఫీల్ అవుతాడని మేము ఆ వీడియోలో అలాగా. అయిపోయింది. మసాలా వేసాం కదా, కొంచెం మగ్గితే దింపేయడమే. నేను మా మనోడు తిని చూపిస్తాము ఈరోజు. కొంచెం సేపు కానిద్దామా? ఓ నానా, ఉప్పు చూడు. బాగుంది. ఇది కొంచెం తీడు. బాగుందా? వావ్, నువ్వు చేసిన వంట కదా, అందుకని బాగుంటది. నానా, కూర చూద్దామా? చూద్దాం. వావ్, అయిపోయింది నాన్న. ఇప్పుడు తిందాము. ఎల్లో చికెన్ గ్రీన్ చిల్లీతో అయిపోయిందండి. ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ అప్పుడే కొత్తిమీర కూడా అందులో మిక్స్ చేసాము. సో అయిపోయింది ఫినిష్. ఇప్పుడు మేము తిని చూపిస్తాము ఈరోజు.
ఈరోజు నా గెస్ట్, నా సెలబ్రిటీ, నా మనవడే. సో ఈరోజు ఆ వీడియో మేమిద్దరం తింటూ చూపిస్తాము. బాయ్. అయిపోయింది కూర. అయిపోయిందా? వెరీ గుడ్. ఆఫ్ చేశాడమ్మా నా కొడుకు. ఇటు చూడు నాన్న, పైకి చూడు. అయిపోయిందా? అయిపోయిందా నాన్న? అయిపోయిందా? ఇటు చూడు, నన్ను చూడు. అయిపోయిందా? ఇటు చూడు. వెరీ గుడ్. వండాడంట నా మనోడు, వండాడంట. చూడు తల్లి, నువ్వే వండావా కూరంతా? వెరీ గుడ్.